నమస్తే అండి, నా పేరు వెంకట. మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను. నా పేరు వచ్చేసి వెంకట్. నా ఫోన్ నెంబర్ 8639684499. ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ కార్ అయితే నేను ఒక 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం అయితే మన ఛానల్లో అయితే నేను అమ్మడానికి ఉంది అనేది వీడియో పెట్టాను. ఈ బండి మోడల్ వచ్చేసి 2016 10వ నెల బండి, 2.4 జెడ్ వేరియంట్ అండి. ఇన్నోవా క్రిస్టా, టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ వేరియంట్, 2016 10వ నెల బండి. ఈ బండి నేను మన ఛానల్లో అమ్మడానికి పెట్టిన తర్వాత కరీంనగర్కి చెందిన రాజిరెడ్డి సార్ పేరు అయితే, కరీంనగర్కి చెందిన రాజిరెడ్డి సార్ అయితే ఈ బండి నేను తీసుకుంటా అని చెప్పేసి అయితే నాకు ఒక 50,000 రూపాయలు అయితే అడ్వాన్స్ అయితే పంపారు. ఆ అడ్వాన్స్ డబ్బులు నేను వెంటనే వాళ్ళకి ఫార్వర్డ్ చేసేసి బండి అయితే నేను హోల్డ్ చేసేసాను. దాని తర్వాత ఇదే బండి కోసం ఢిల్లీలో, ఇక్కడ నియర్ బై ఎవరో మరి ఢిల్లీలో అయితే వేరే వాళ్ళు అయితే వచ్చి ఈ బండికి మేము ఇంకా 50,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి అని, నాతో కాదండి ఎవరైతే నాకైతే డీలర్ ఉండి అమ్మారో వాళ్ళకి ఆఫర్ చేశారు. 50,000 ఎక్స్ట్రా ఇచ్చి తీసుకుంటామని చెప్పేసి అని ఈ బండి నేను సార్ వాళ్ళకైతే 13,20,000 రూపాయలకైతే నేనైతే సార్ వాళ్ళకి ఇప్పించాను. 13,70,000 రూపాయలు అయితే పెట్టి వాళ్ళైతే తీసుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి అన్న తర్వాత ఎవరైతే ఈ డీలర్ మనకు అమ్మారో వాళ్ళైతే నాకైతే ఫోన్ చేసి, అన్న ఈ బండి మీకు అమ్మితే ఎంత కమిషన్ తీసుకుంటారని అంటే, నేను 20,000 కమిషన్ తీసుకుంటా ఒక బండి కంటే, మేము 30,000 ఇస్తాం, మీరు తీసేసుకోండి. వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, 20,000 కూడా మాకు ఎక్స్ట్రా మిగులుతాయి, 50,000 ఎక్స్ట్రా ఇస్తా అంటున్నారు కదా, బండి వాళ్ళకి అమ్ముడు పోయిందని చెప్పేసి అన్న అని చెప్పేసి అంటే, నేను అలాంటి పొరపాటు అయితే అసలే చేయను. వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పాను, వాళ్ళు నాకు డబ్బులు పంపారు, నా మీద నమ్మకంతో ఈ బండి వాళ్ళకే ఇప్పిస్తానన్న చెప్పిన తర్వాత నేను వాళ్ళు 10,000 రూపాయలు ఎక్స్ట్రా కమిషన్ వస్తుందని చెప్పి అలాంటి పని నేనైతే చేయను. కంపల్సరీ ఈ బండి మాకే కావాలి, మీరు ఎంత ఎక్స్ట్రా వచ్చినా సరే నేనైతే ఇవ్వను అని చెప్పేసి అని ఈ బండి అయితే నేను కరీంనగర్కి చెందిన రాజిరెడ్డి సార్కి అయితే ఈ బండి అయితే ఇప్పించాను. నిజంగా బండి క్వాలిటీ కూడా అంత పర్ఫెక్ట్గా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ బండి ఎవరైనా చూస్తే మాత్రం వదులుకోరు, అంత పర్ఫెక్ట్గా ఉంది బండి. 13,20,000 రూపాయలకి సార్ వాళ్ళకైతే నేనైతే ఇప్పించాను. నా కమిషన్ అయితే సపరేట్గా ఇస్తారు. ఇప్పుడు ఈ బండి అయితే నేను డెలివరీ తీసుకొని కంటైనర్కి అయితే వరంగల్ వరకు అయితే పంపిస్తున్నాను. వరంగల్లో సార్ వాళ్ళు అయితే రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడైతే ఈ బండి కంటైనర్కి ఇచ్చి పంపిస్తున్నాను. మళ్ళొకసారి చెప్తున్నాను దీని డీటెయిల్స్. టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ వేరియంట్ అండి. 2016 10వ నెల బండి, 93,000 తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి. 70 to 80% అయితే టైర్లు అయితే ఉన్నాయి. సిల్వర్ కలర్ వెహికల్, చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి అయితే మళ్ళొకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. నా మీద నమ్మకంతో కస్టమర్లు డబ్బులు పంపించి నేను ఇన్ని లక్షల రూపాయల బండి కూడా నేను ఎంతో జాగ్రత్తగా చెక్ చేసి నేను పర్ఫెక్ట్గా అయితే చూసి పంపిస్తాను. సో 10,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పేసి అని వాళ్ళ కోసం నేను ఆశపడి నేను అలాంటి పని అయితే చేయనండి. నేను ఎందుకంటే నేను ఇప్పించిన అంటే వెహికల్ తీసుకున్న వాళ్ళు కూడా 100% సాటిస్ఫై అవుతారు. క్వాలిటీ ఉన్న బండ్లే మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తా అండి. క్వాలిటీ లేకపోతే నేను బండి వీడియో అన్నా చేయకుండా ఉంటా, కానీ ఏదో ఒకటైతే వీడియో అయితే అప్లోడ్ చేయను. ఇది 2.4 జెడ్ వేరియంట్, ఏ డోరు ఏ గ్లాస్ కూడా రీప్లేస్ అవ్వలేదండి, టోటల్ జెన్యున్గా ఉంది. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి, చూసుకోవచ్చు. ఇక్కడ ఉంది, ఒక్క నిమిషం. ఆల్రెడీ ఈ బండి ఫుల్ వీడియో మన ఛానల్ అయితే ఉంది, మీరు చూసుకోవచ్చండి. వెహికల్ మాత్రం ఒరిజినల్గా ఉందండి, అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అయితే, చూసుకోవచ్చండి. 2.4 జెడ్. భయ్యా ऐसे बाबू
ఓకే సార్, బండి అయితే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూపిద్దామని అయితే ఒకసారి చూపించాను. మళ్ళీ సార్ దీని డీటెయిల్ చెప్తాను. 2016 10వ నెల బండి అండి. 2.4 జెడ్ టయోటా ఇన్నోవా క్రిస్టా 93,000 తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అండి. ఈ బండి నేను కరీంనగర్కి చెందిన రాజిరెడ్డి సార్ వాళ్ళకైతే ఇప్పించాను. 13,20,000 రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించానండి. 20,000 రూపాయలు నా కమిషన్ సపరేట్ ఇస్తారు. దేని క్వాలిటీ అయితే అలాగే ఉంటుంది. నాదైతే బండి ఏదైనా సరే నేను క్వాలిటీ చూసి క్వాలిటీ ఇప్పిస్తాను. అలాగే నేను వర్క్ చేస్తానండి జెన్యున్గా. వాళ్ళు 30,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానా, ఇంకా ఎంత ఎక్స్ట్రా ఇస్తానా సరే నేనైతే బండి ఇవ్వనని చెప్పాను. ఎందుకనంటే నన్ను నమ్మి సార్ వాళ్ళు నాకు డబ్బులు పంపారు కాబట్టి వాళ్ళు కూడా ఆశపడతారు కదా, బండి తీసుకున్నాను మాకే అయిపోయిందని. సో దాని తర్వాత మీకు లేదు అని చెప్పేసి అనేది నేను అట్లాంటి పనులు చేయను. ఓకే సార్, వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈ వెహికల్ నేను ఇప్పుడు కంటైనర్కి ఇచ్చి వరంగల్ వరకు అయితే పంపిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.